ఓం అస్మద్గురుభ్యో నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. స్కాంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహాత్మ్యము ద్వితీయో అధ్యాయః. ఋషులు వచించరి. పూజ్యుడమైన ఓ మహాముని, మహాత్ముడైన నారద మహర్షి రామాయణం నందలి సమస్తములైన ధర్మములను సనత్కుమారునకు ఎట్లు వివరించెను. ఆ ఇద్దరు బ్రహ్మవాదులను ఏ క్షేత్రమున ఎట్లు కలుసుకొనిరి. నారద మహర్షి ఆయనకు తెలిపిన విశేషములేమి, వానిని అన్నింటినీ మాకు విశదపరచుము. సూత మహర్షి పలికెను. మహాత్ములైన సనకాదులు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు మానసపుత్రులు. వారు అహంకార మమకారములు ఏమాత్రమును లేనివారు. వారు జితేంద్రియులు. సనక, సనందన, సనత్కుమార, సనాతనులు అనునవి వారి పేర్లు. ఆ మహాత్ములు విష్ణు భక్తులు. సర్వదా బ్రహ్మధ్యానమునందే నిరతులై యుండువారు. వారు సత్యవచనులు, మోక్షకాంక్ష గలవారు. సహస్ర సూర్యకాంతులతో వెలుగొందుచుందురు. మహా తేజమూర్తులు. బ్రహ్మదేవునకు కుమారులు అయిన సనకాదులు ఒకానొకప్పుడు బ్రహ్మదేవుని సభకు వీక్షించుటకై మేరు శృంగమునకు వెళ్ళిరి. అచ్చట వారు విష్ణుపాదం నుండి జన్మించిన పవిత్ర గంగా నదిని చూచిరి. పిదప తేజోనిధులైన ఆ మునులు సీత అను నామాంతరము గల ఆ నదిలో స్నానం చేయుటకు సిద్ధపడిరి. ఓ విప్రోత్తములారా, ఇంతలో దేవర్షి అయిన నారద మహాముని శ్రీ మహావిష్ణువు యొక్క నారాయణాది నామములను కీర్తించుతూ అచ్చటికి చేరెను. నారాయణ, అచ్యుత, అనంత, వాసుదేవ, జనార్దన, యజ్ఞేశ, యజ్ఞపురుష, రామ, విష్ణు, నీకు నా నమస్కారంలో అని హరినామములను ఉచ్చరించుతూ సమస్త జగత్తును పావనము నర్చుతూ ఆ ముని లోకపావని అయిన గంగా నదిని స్తుతించుతూ అచ్చటికి విచ్చేసెను. ఆ విధముగా అచ్చటికి విచ్చేసిన ఆ మునిని జూచి తేజమూర్తులైన ఆ సనకాదులు యథోచితముగా ఆయనను సత్కరించిరి. అంతటా నారదుడు వారికి అభివందనములు నర్చెను. వారు బ్రహ్మసభలో సుఖాసీనులైన పిమ్మట నారాయణ నామస్మరణమునందే నిమగ్నులయ్యున్న నారద మహర్షిని జూచి సనత్కుమారుడు ఇట్లు నుడివెను. సర్వజ్ఞుడవైన ఓ నారద మహర్షి, నీవు వేదాంగములను బాగుగా ఎరిగిన వాడవు. ముని లోకమునకే వన్నెదిచ్చిన వాడవు. నీవు హరిభక్తులలో అగ్రేసరుడవు. నిన్ను మించిన విష్ణు భక్తుడు మరియొకడు లేడు. ఆ శ్రీ మహావిష్ణువు నుండియే ఈ సమస్త చరాచర జగత్తు వెలువడినది. ఆయన పాదముల నుండియే ఈ గంగా నది ఆవిర్భవించినది. అట్టి హరిని గూర్చిన జ్ఞానము ఎట్లు కలుగును? మాపై దయయుంచి ఈ విషయములను అన్నింటినీ సమగ్రముగా వివరింపుము. నారదుడు నుడివెను. ఆ శ్రీ మహావిష్ణువు దేవదేవుడు, పరాత్పరుడు. ఆయన నివాస స్థానమైన పరంధామము సర్వోత్కృష్టమైనది. అతడు సగుణ స్వరూపుడు, నిర్గుణ స్వరూపుడు. జ్ఞానము, అజ్ఞానము, ధర్మము, అధర్మము, విద్య, అవిద్య ఇవి అన్నియును ఆయన స్వరూపంలే. సకల జీవులకును అతడు ఆత్మస్వరూపుడు. అట్టి మహావిష్ణువునకు అనుక్షణము నమస్కరించును. ఆ శ్రీ మహావిష్ణువు దేవదేవుడు, పరాత్పరుడు. ఆయన నివాస స్థానమైన పరంధామము సర్వోత్కృష్టమైనది. అతడు సర్వగుణస్వరూపుడు,
అతడు సగుణ స్వరూపుడు, నిర్గుణ స్వరూపుడు, జ్ఞానము అజ్ఞానము, ధర్మము అధర్మము, విద్య అవిద్య, ఈ- ఇవి ఇవి అన్నియును ఆయన స్వరూపంలే. సకల జీవులకును అతడు ఆత్మస్వరూపుడు. అట్టి మహావిష్ణువునకు అనుక్షణము నమస్కరింతును. త్రేతాయుగమున ఈ లోకములందు రఘువంశమున అవతరించిన శ్రీరాముడు ఆ మహావిష్ణువే. అతడు రాక్షసులను సంహరించెను, పాపములను రూపుమాపెను. తన భుజబలము చేతనే ధర్మమును రక్షించెను. భూభారమును తొలగించుట ఆయనకు వినోదము. అట్టి ఆ దేవదేవునకు శ్రీరామునకు నమస్కరింతును. అతడు ఒక్కడే 4 రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల రూపములలో అవతరించెను. వానరోత్తములతో కూడి రాక్షసుల సమూహములను హతమార్చెను. దశరథ కుమారుడైన అట్టి శ్రీరాముని భజింతును. మహాత్ముడైన శ్రీరాముని యొక్క చరితములు అనేకములు. ఆయన నామములు లెక్కించుటకు కొన్ని సంవత్సరముల కాలమైనను చాలదు. ఆయన నామమహిమను పూర్తిగా ఎరంగుటకు మానవులకును మహర్షులకును అసాధ్యము. ఇక నా వంటి అల్పుల విషయంలో చెప్పనేలా. ఆయన పవిత్ర నామములను విన్నంతనే మహాపాపాత్ములను పునీతులు అగుదురు. ఇక అట్టి మహాత్ముని గూర్చి అల్పబుద్ధి అయిన నేను ఎట్లు స్తుతింపగలను? ఓ బ్రాహ్మణోత్తములారా, ఘోరమైన ఈ కలియుగంన రామాయణ పఠన శ్రవణముల యందు నిరుతులైన వారి మాత్రమే ధన్యాత్ములగుదురు. వారికి నేను నిత్యము నమస్కరించుచుందును. భగవన్నామ మహిమను ఎరుంగగోరువారు చైత్ర కార్తీక మాఘమాసములందు శుక్లపక్ష పాడ్యం నుండి నవమి వరకు 9 దినములు ఆ రామాయణ కథామృతమును ఆస్వాదింపవలెను. గౌతమ మహర్షిని అవమానించిన కారణంగా చెప్పింపబడిన సౌదాముడు రాక్షస రూపమును పొందెను. మరల రామాయణ మహిమచే అతడు రాక్షసత్వం నుండి విముక్తుడాయను. సనత్ కుమారుడు నుడివెను. ఓ మునిసత్తమ, సమస్త ధర్మముల ఫలములను ప్రసాదించు అట్టి రామాయణంను ఎవరు రచించిరి? గౌతముడు సౌదాముని ఎందుకు శపించెను? రామాయణ ప్రభావముచే అతడు మరల ఎట్లు శాప విముక్తుడయ్యను? ఓ మునీశ్వర, మీకు నాపై దయయున్నచో నన్ను అనుగ్రహింపుడు. ఈ విషయములను అన్నింటినీ మాకు సమగ్రముగా తెలుపుడు. ఏలయన ఈ రామాయణ కథ తెలిపడి వినేడి వారి యొక్క సమస్త పాపములను రూపుమార్పునట్టిది కదా. నారదుడు పలికెను. ఓ విప్రోత్తమా, శ్రద్ధగా వినుము. ఈ రామాయణము వాల్మీకి మహర్షి ముఖము నుండి వెలువడినది. మహిమాన్వితమైన ఈ కథామృతమును 9 దినములు ఆస్వాదించుట ఎంతయో శ్రేయోదాయకము. కృతయుగం నందు ఒకానొక విప్రుడు గలడు. అతని పేరు సోమదత్తుడు. అతడు ధర్మ కర్మములను ఆచరించుటలో గొప్పవాడు, ధర్మనిరతుడు. సోమదత్తుడు అను బ్రాహ్మణుడు బ్రహ్మవాది అయిన గౌతముని వలన మనోహరమైన గంగా నదీ తీరం నందు సకల ధర్మములను వినెను, నేర్చుకొనెను. మరియు గౌతముడు అతనికి పురాణములను శాస్త్రములను బోధించెను. ఇంకను ఆ సోమదత్తుడు వివిధములగు ధర్మ రహస్యములను గూర్చి ఆ మహర్షి తెలుసుకొనెను. ఒకానొక సమయమున
ఆ సోమదత్తుడు ఇతడే సౌదాముడు పరమేశ్వరుని సేవలో నిమగ్నుడై ఉండెను. ఆ సమయమున అతని గురువైన గౌతమ మహర్షి అతడికి విచ్చేసెను. కానీ సౌదాముడు దైవ సేవలో మునిగి ఉన్నందున లేచి ఆయనకు నమస్కరించలేదు. శాంతస్వరూపుడు, మహాబుద్ధిశాలి, తేజోనిధియు అయిన గౌతముడు సౌదాముని చూచి, ఇతడు నేను బోధించిన రీతిగా ధర్మ కార్యములచే దైవార్చనను చేయుచున్నాడు అని సంతోషించెను. జగద్గురువు మహాదేవుడును అయిన శివుని ఉపాసించినట్టి ఆ గౌతముడు అంటే గురువు అచ్చటికి వచ్చినప్పటికీ ఆ సౌదాముడు లేచి నిలబడి తన గురువునకు గౌరవింపలేదు. ఇట్లు చేయుట మహాపచారము అని తలంచి సర్వధర్మజ్ఞుడు, సర్వదర్శి, దేవదేవుడు అయిన పరమశివుడు గురువులను అవమానించిన పాపమునకు ఇతనికి రాక్షసత్వము ప్రాప్తించును గాక అని శపించెను. అంతటా సౌదాముడు పశ్చాత్తాపముతో అంజలి ఘటించి నయకోవిదుడైన గౌతమునితో, ఓ పూజ మహర్షి, గురుదేవా, మీ ఎడ నేను నర్చిన మహాపరాధమును నయకోవిదుడైన గౌతమునితో, ఓ మహర్షి, గురుదేవా, మీ ఎడ నేను నర్చిన మహాపరాధముల నన్నింటినీ క్షమింపుము అని వేడుకొనెను. గౌతముడు ఇట్లు పలికెను, ఓ విప్ర, కార్తీక మాసం నందలి శుక్లపక్షమున పాడ్యమి నుండి 9 దినములు భక్తి శ్రద్ధలతో సాదరముగా రామాయణ కథామృతమును గ్రోలుము. నేటి నుండి 12 సంవత్సరములు కాలము ముగియగానే ఈ రాక్షసత్వము నుండి నీకు విముక్తి కలుగును. అంతవరకును ఈ శాప ఫలితము అనుభవించవలసినదే అని పలికెను. విప్రుడు వచించెను. వెంటనే విప్రుడైన ఆ సౌదాముడు గురువు పలికిన అనుగ్రహ వచనములకు సంప్రీతుడై ఆయన పాదములకు నమస్కరించి ఇట్లు నుడివెను, ఓ గురువరా, ఈ రామాయణమును రచించిన మహాత్ముడెవరు? ఇందలి వృత్తాంతము ఎవరిది? మొదలగు విషయములను అన్నింటినీ సంగ్రహముగా తెలుపుము. గౌతముడు పలికెను, ఓ విప్ర, వినుము. రామాయణ మహాకావ్యమును వాల్మీకి మహర్షి రచించెను. ఆ రామవృత్తాంతమును శ్రద్ధాధరములతో విన్నవాడు తన పాపముల నుండి విముక్తుడై మరల తన రూపమును పొందును. దేవకార్యార్థమై శ్రీ మహావిష్ణువు రాముడుగా ఈ లోకంన అవతరించెను. అతడు రావణాది రాక్షసులను హతమార్చెను. ఆ మహాత్ముని చరితను వినుము. మహిమాన్వితమైన ఆ రామాయణము సమస్త పాపములను రూపుమాపును. దానిని కార్తీక శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు విన్నచో మహాపుణ్య ఫలములు లభించును అని పలికి తపోబల సంపన్నుడైన గౌతమ ముని తన ఆశ్రమమునకు వెళ్ళెను. రాక్షస శరీరము ప్రాప్తించిన కారణముగా ఆ విప్రుడు మిగుల దుఃఖితుడయ్యను. అతడు నిత్యము అమితమైన ఆకలి దప్పులతో అలమటించుచుండెను. అందువలన అతనిలో కోపము మెండయ్యను. అతడు నల్లత్రాసు పాము వలె భయంకరుడై నిర్జనములైన వన ప్రదేశములలో తిరుగుఆడెను. వివిధములగు ప్రసిద్ధములైన క్రూర మృగములు, మనుషులు, సర్పములు, పక్షులు, వానరములు మొదలగు ప్రాణులన్నింటినీ అతడు భక్షించుచుండెను. ఓ విప్రులారా, ఆ రాక్షసుని కారణముగా అనేకములైన ఎముకలతో, పసుపు ఎరుపు కళేబరములతోనూ, రక్తమును ద్రాగిడి భూత ప్రేతములతోడను నిండి అచ్చటి ప్రదేశములన్నింటిను భయంకరముగా ఉండెను. అతడు
100 యోజముల వైశాల్యము గల ఆ భూభాగము అంతటిని 6 మాసములలోనే మిగుల కలుషితము నర్చి పాడు చేసి పిమ్మట మరి ఒక వనమునకు ఎగెను. అక్కడ కూడా అతను నిత్యము నరమాంసమునే భక్షింపదొడిగెను. సకల ప్రాణులకు భయంకరుడై ఉన్న ఆ రాక్షసుడు క్రమంగా నర్మదా తీరమునకు చేరెను. ఇంత లోపల మిగుల ధార్మికుడైన ఒకానొక విప్రుడు అతడికి ఏతించెను. అతడికి వచ్చిన ఆ బ్రాహ్మణుని పేరు గర్గుడు. అతడు సుప్రసిద్ధుడు, కళింగ దేశమునకు చెందినవాడు. అతడు తన భుజములపై గంగాజలముతో నిండి ఉన్న పాత్రను మోయుచు విఘ్నేశ్వరుని స్తుతించుచు శ్రీరాముని నామమును గానము చేస్తూ మిగుల సంతోషంతో అచ్చటికి చేరెను. రాక్షసుడుగా మారి ఉన్న ఆ సుధాముడు అతడికి వచ్చెను. ఆ మునీశ్వరుని చూచి నాకు నేటికి కావలసిన ఆహారం లభించినది అని అనుకొనెను. అతడు చేతులు పైకెత్తి ఆ ముని సమీపించెను. ఆ గర్గ మహర్షి కీర్తించుచున్న దైవనామములను విని అతడు దూరంననే నిలబడిపోయెను. ఆ బ్రాహ్మణోత్తముని చంపుటకు అశక్తుడై ఆ రాక్షసుడు ఇట్లు పలికెను. ఏం ఆశ్చర్యము! ఓ భద్రుడా, మహాభాగా, మహాత్ముడైన నీకు నమస్కారము. మీ దైవనామస్మరణ ప్రభావంన నా వంటి రాక్షసులు కూడా దూరంగానే నిలిచిపోతున్నారు. నేను ఇదివరలో లెక్కలేనంత మంది బ్రాహ్మణులను భక్షించి తిని. ఓ బ్రాహ్మణుడా, ఆ దివ్యనామము అను ఆయుధమే నీకు భద్రకవచమై మహాభయము నుండి నిన్ను కాపాడుచున్నది. అయ్యా, భగవంతుని నామంను స్మరించినంత మాత్రముననే రాక్షసులమైన మేము కూడా పరమశాంతిని పొందుచుంటిమి. భగవంతుని మహిమ నిజముగా ఎంత గొప్పది! ఓ మహాత్మా, నీవు అన్ని విధములుగా రాగద్వేషములు లేనట్టి బ్రాహ్మణోత్తముడవు కనుక నీవు రామ కథను తెలిపి దాని ప్రభావంతో మహాపాపినైన నన్ను ఈ రాక్షస రూపం నుండి విముక్తి గావింపుము. ఓ మునీశ్వర, నేను ఇదివరలో నా గురువును అవమానించి తిని తత్ఫలితముగా రాక్షస శరీరంను పొందుము అని చెప్పింపబడి తిని. పిమ్మట గురువు నన్ను అనుగ్రహించి నాతో ఇట్లు పలికెను. పూర్వకాలంలో వాల్మీకి మహర్షి శ్రీరామగాథను ఒక మహాకావ్యముగా రచించెను. కార్తీక మాస శుక్లపక్షం నందు 9 దినములు ప్రయత్నపూర్వకముగా దీనిని వినుట వలన మహాపుణ్య ఫలితము లభించును. ఇంకను ఆ మహాత్ముడు మనోహరమైన శుభప్రదమైన వచనములు ఇట్లు నుడివెను. పాడ్యము నుండి 9 దినములు రామాయణ కథామృతమును గ్రోలవలెను అని. అప్పుడు ఆ రాక్షసుడు మునితో, సర్వశాస్త్ర కోవిద, మహాత్మా, పూజ్యుడవైన ఓ గర్గ మహర్షి, అందువలన ఆ పవిత్ర కథను వినిపించి పాపాత్ముడైన నన్ను శాపముక్తిని గావించి రక్షింపుము అని విన్నవించెను. శ్రీ నారద మహర్షి వివరించెను. శ్రీమద్ రామాయణ మహాత్యమును కూర్చి రాక్షసుడు ఇట్లు పలుకగా వినిన పిమ్మట ఆ గర్గ మహర్షి మిగుల ఆశ్చర్యమున మునిగెను. నారద మహర్షి వచించెను. శ్రీమద్ రామాయణ మహాత్యమును గూర్చి రాక్షసుడు ఇట్లు పలుకగా వినిన పిమ్మట ఆ గర్గ మహర్షి మిగుల ఆశ్చర్యమున మునిగెను. అనంతరము రామనామస్మరణము నందే నిమగ్నమై ఉండేది ఆ బ్రాహ్మణుడు సౌదాముడు అను రాక్షసునితో ఇట్లు వచించెను. మహాత్ముడైన ఓ రాక్షసోత్తమా, నీ బుద్ధి పవిత్రమైనది. ఈ కార్తీక మాసం నందలి శుక్లపక్షంన రామాయణ పుణ్యకథను శ్రద్ధగా వినుము.
రామభక్తి నిరతుడవై రామనామ మహాత్యంను భక్తితో ఆలకింపుము. శ్రీరామ ధ్యానము నందే నిరతుడైన వారిని ఎవరును బాధింపజాలరు. రామభక్తి పరులు ఉన్న చోట త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉందురు. రామాయణ ప్రవచనము శ్రవణము చేయుచుండెడి నరులున్న చోట దేవతలు సిద్ధులు మొదలగు దివ్య జాతుల వారు ఉందురు. అందువలన కార్తీక మాసం నందలి శుక్లపక్షం నందు 9 దినములు అనుక్షణము సావధానుడవై రామాయణ గాథను వినుము. ఆ పవిత్ర రామాయణ వృత్తాంతమును విన్నంత మాత్రముననే ఆ సౌదాముని రాక్షసత్వము తొలగిపోయేను. అంతటా అతడు రాక్షస స్వభావం నుండి బయటపడి దేవతాసముడయ్యను. పిదప ఆ బ్రాహ్మణోత్తముడు కోటి సూర్యకాంతులతో తేజరిల్లెను. అంతటా శ్రీరాముడు శంకు చక్రములను గదను ధరించి అభయహస్తములతో అచ్చట ప్రత్యక్షమై విప్రోత్తముడైన సౌదాసుని కొనియాడిన పిమ్మట ఆ ప్రభువు పరంధామమునకు చేరెను. నారదుడు వచించెను, ఓ విప్రులారా, అందువలన కార్తీక శుద్ధపాడ్యం నుండి 9 దినములు ప్రవచింపబడు రామాయణ కథామృతమును ఆస్వాదింపుడు. ఆ రామనామస్మరణ ప్రభావమున చే మానవులు సమస్త మహాపాతకముల నుండి విముక్తులై పరమగతిని పొందుదురు. రామాయణ నామమును ఒక్కసారైనను ఉచ్చరించిన వారు వెంటనే పాప విముక్తులై వైకుంఠంనకు చేరుదురు. ఈ రామాయణ గాథను భక్తితో పఠించిన వారును వినడి వారును శీఘ్రముగా గంగా స్నాన పుణ్యఫలమును పొందుదురు. ఇది శ్రీ స్కాందపురాణే ఉత్తరఖండే నారద సనత్కుమార్ సంవాదే రామాయణ మహాత్మ్యే రాక్షస మోక్షణం నామ ద్వితీయోధ్యాయః. శ్రీ స్కాందపురాణాంతర్గత ఉత్తర ఖండమునందలి నారద సనత్కుమార సంవాదమునందు రామాయణ మహాత్మ్యము రాక్షస విమోచనము అను 2వ అధ్యాయము సమాప్తము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. అజ్ఞానినామయా దోషాన్ నశేషాన్ వితాన్ హరే క్షమస్సత్వం శిష్టశైలశిఖామణే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం అస్మద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం అస్మద్గురుతుల్యుల చరణారవిందార్పణమస్తు. ఓం అస్మద్గురు నమః. జై శ్రీమన్నారాయణ.